ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్. రిలాక్స్‌గా కూర్చోండి. నా గురువులకి, పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్. స్పెక్ట్స్ ఉంటే పక్కన పెట్టేసేయండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. కంఫర్టబుల్‌గా కూర్చోండి. ఏమి ఇబ్బంది పెట్టొద్దు శరీరాన్ని. హాయిగా రిలాక్స్‌గా కూర్చోండి. మీ లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస. వెలుపలికి వెళ్ళే శ్వాసని గమనించండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. మీ విశ్వశక్తి నుండి సహచారంలోకి కాంతి ప్రవేశిస్తుంది మాస్టర్స్. మీ కండరాల్లోకి, ఎముకల్లోకి, నరాల్లోకి, సెల్స్‌లోకి, మీ శరీరమంతా విశ్వశక్తితో నిండిపోతుంది మాస్టర్స్. మీరు ఎంతో శక్తివంతంగా జీవించడానికి దోహదపడుతుంది. ఆత్మ ఎంతో శక్తివంతంగా జీవిస్తుంది మాస్టర్స్. చిరునవ్వుతో మీ శ్వాసని గమనించండి మాస్టర్స్.
మీ మనసుని శ్వాస మీద లగ్నం చేయండి. శ్వాస మీద ధ్యాస. మీకు కలర్స్ కనిపిస్తే లోపలికి అలో చేసుకోండి మాస్టర్స్. మాస్టర్స్ కనిపిస్తే వాళ్ళతో కలిసి ధ్యానం చేయండి. పీస్‌ఫుల్‌గా, హాయిగా, రిలాక్స్‌గా కూర్చోండి మాస్టర్స్. మీ శ్వాసని గమనించండి.
శ్వాసని గమనించండి. 30 సెకండ్స్. 20 సెకండ్స్. 5 సెకండ్స్. మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా 5, 4, 3, 2, 1, 0 ప్రశాంతంగా, హాయిగా మీ చేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మాస్టర్ వచ్చి రాముడు గురించి. మనం నిన్న సీతాదేవి గురించి చెప్పుకున్నాము. ఈరోజు రాముల వారి గురించి చెప్పుకుంటున్నాం. నా పేరుకు ముందు శ్రీ అని తగిలింది. నన్ను మునగ చెట్టు ఎక్కించకండి. ఎవరిని? రాములు వారు చెప్తూ ఉన్నారు, నన్ను మునగ చెట్టు ఎక్కించకండి. నా పేరుకు ముందు శ్రీ అని తగిలింది. మీ అందరిలాగా నేను కూడా సామాన్యుని. నా తల్లిదండ్రులు ప్రమాణాలకు, నా ప్రజల ప్రమాణాలకు తగినట్లుగా నలుగురిలో బ్రతకడం కోసమే నేను నిర్ణీత సాంఘిక కట్టుబాటుల్లో నివసించడానికి నేను సిద్ధపడాల్సి వచ్చింది. ఆయన ఎలా సిద్ధపడాల్సి వచ్చిందంటే, ఆయన కూడా సామాన్యుడంట. అతను కూడా తల్లిదండ్రులు ఏమి చెప్తే దాని పట్ల ఆహ్, ఆయన వాళ్ళు చెప్పిన మాట వినే అతనంట ఆయన.
నలుగురిలో బ్రతకడం కోసమే ఒక నిర్ణీత సాంఘిక కట్టుబాటుల్లో నివసించడానికి నేను సిద్ధపడాల్సి వచ్చింది. ఆయన నలుగురిలో బతకడానికే కట్టుబాటులో బతకడానికి సిద్ధపడాల్సి వచ్చిందంట. ఈ సాంఘిక ఆచారాలు ఏవీ లేకుండా నన్ను యథాతథంగా చూసిన ఏకైక వ్యక్తి సీత. ఈ సాంఘిక వ్యవహారాలు ఏమీ లేకుండా అతన్ని యథాతథంగా ఎలా ఉన్నారో అలా చూసిన వ్యక్తి ఎవరు అంటే సీతాదేవి ఒక్కటే అంట. మీరంతా సీత గురించి మాట్లాడేటప్పుడు శ్రీ సీత అని అనాలని నేను అంటున్నాను. ఆమెను ఎలా అనాలంటే శ్రీ సీత అని అనాలని నేను అంటున్నాను. నాకంటే శ్రీ అనేది సీతకే చాలా బాగా సరిపోతుంది. శ్రీ అనేది సీతకే సరిపోతుంది గాని రాముల వారికి కాదంట. ఆమె ఎలాంటి సాంఘిక కట్టుబాట్లకు కట్టుబడాల్సిన అవసరం లేకపోయినా సంఘ ఆచారాలకు ఒక నిమిషం మాస్టర్. ఇక్కడ సంఘ ఆచారాలకు విలువ ఇచ్చి చివరి వరకు బ్రతికింది. సంఘ ఆచారాలకు విలువ ఇచ్చి చివరి వరకు బ్రతికింది. నాకన్నా ఆమె తన పాఠాలను మెరుగ్గా నేర్చుకుంది. అంటే సంఘంలో ఎలా ఉన్నారు ఆ ఆచారాలకు తగ్గట్టే సీతాదేవి బ్రతికిందంట. మొదట్లో అనేక కారణాల వల్ల నేను బ్రతుకుతున్న పద్ధతి నాకే నచ్చేది కాదు. మొదట్లో అనేక కారణాల వల్ల ఆయన బ్రతుకుతున్న బ్రతికే అతనికి నచ్చేది కాదంట. మా రాజగురువుల్లాగా ఉండాలని నాకు ఎప్పుడు అనిపిస్తుండేది. విశ్వామిత్ర మహర్షి అంటే నా ఆదర్శం. రకరకాల గురువులు ఎడతెరిపి లేకుండా పట్టుదలగా చేసిన బోధనల వల్ల నేను పైకి చూడడానికి రాజకుమారుడిలా ప్రవర్తించేవాడిని. అంటే రకరకాల గురువులు బోధన చేసిన వల్ల అంట అతను రాజకుమారుడిలాగా ప్రవర్తించేవాడంట. అంటే రాజకుమారుడు ఎలా ఉండాలో అలా బోధించేవాళ్ళు వాళ్ళు. ఇలానే ఉండాలి, ఇలానే అంటే సామాన్యులకి తగినట్టు ఉండాలి, సంఘంలో ఇలానే బతకాలి, ఇలానే జీవించాలి అనని బోధించేవాళ్ళంట వాళ్ళు. నేను పైకి చూడటానికి రాజకుమారిలా ప్రవర్తించేవాడిని. రావణుడు సీతను ఎత్తుకుపోయే వరకు ఆమెలో నాకు ఏ ప్రత్యేకత కనిపించలేదు. కనిపించలేదంట రావణాసుడు ఎత్తుకుపోయేదాకా. ఆమె లేనప్పుడే ఆమె గొప్పదనాన్ని గుర్తించాను. చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్పాడు. మనం అంటూ ఉంటారు కదా మన ఇంట్లో వాళ్ళు కూడా, ఆ మనిషి ఉన్నప్పుడు నీకు విలువ తెలియదురా, ఆ మనిషి లేనప్పుడు విలువ తెలుస్తుంది అని అనేసి. అంటే ఉన్నప్పుడు మనం ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మనిషి వెళ్ళిపోయినాక అయ్యో ఆ మనిషి లేడే అని మాట్లాడుతూ ఉంటాం. అట్లా ఈయన కూడా రాముడు కూడా సీతాదేవి ఉన్నన్ని రోజుల ఆమె విలువ తెలియలేదంట. సీతాదేవి ఆయన రావణాసుడు ఎత్తుకుపోయిన తర్వాత ఆమెలో నాకు ఆమె గురించి గొప్పదనాన్ని గుర్తించాను. నేను ఆదర్శవంతుడైన యువరాజుగా నలుగురిలో కనబడడానికి మానసికంగా ఆమె నాకు ఎంత సాయం చేసిందో అప్పుడు గుర్తించాను. నలుగురిలో కనిపించేదానికి ఆమె చాలా సహాయం చేసిందంట. నలుగురిలో అతన్ని గుర్తించేదానికి. సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాక నా జీవిత నమూనా ప్రాముఖ్యత నాకు అర్థం కాసాగింది. ఆయన జీవిత నమూనా ప్రాముఖ్యత ఏందనేది అర్థం కాసాగిందంట ఆయనకి. జ్ఞానిని అయినందువల్ల నేను ఏ పాఠాలు నేర్చుకోవాలో తెలుసుకున్నాక నాకు ఇంకా ఎలాంటి ముసుగులు
అవసరం లేదనిపించింది. ధ్యానిగా ఏ ఏ పాఠాలు నేర్చుకోవాలని తెలిసిన తర్వాత ఆయన ముసుగులెందుకు అంటే రాముడిలాగా అంటే సామాన్యులు ఎలానే బతకాలి, అలానే బతకాలనే ముసుగులొద్దు. నేను ధ్యానిగా ఏమేమి నేర్చుకోవాలని వచ్చానో అవి నేర్చుకోవాలి అని అనుకున్నాడంట ఆయన. ముసుగులు అవసరం లేదనిపించింది. ఒక్కటి నలుగురిలో రాజకుమారుడిగా మరో మరోటి నా వ్యక్తిగత జీవితంలో సహజమైన వ్యక్తిత్వంతో నేనిప్పుడు అసలైన రాముడిగా అంటే రామాయణంలో మీరు చదివే రాముడిగా మారాను. వినయంగా, నిజాయితీగా, భర్తగా, అన్నగా, మనిషిగా ఒక పరిపూర్ణమైన, ఆదర్శవంతమైన రాముడిగా తయారయ్యాను. తర్వాత ఆయన నేర్చుకున్న జ్ఞానం ఏందంటే, ఆయన ఆ రావణాసుడు ఎత్తుకొని వెళ్ళిన తర్వాత నేర్చుకున్న జ్ఞానం ఏమంటే, ఆ ధ్యానం ద్వారా నేనేం నేర్చుకోవాలనేది ఆయన తెలుసుకున్న తర్వాత వినయం, నిజాయితీ, భర్తగా, అన్నగా, మనిషిగా ఒక పరిపూర్ణమైన, ఆదర్శవంతమైన రాముడిగా తయారయ్యాడంట ఆయన. మొదట్లో నేను మామూలు యువరాజులాగే బ్రతకాలని కోరుకున్నాను. అంటే రాజు కావటం, రాజుగా సుఖంగా బ్రతకడం లాంటివి కోరుకున్నాను. అయితే ఈ సుఖాల ఆలోచనలన్నీ వదులుకుని భార్యాభర్తల దాంపత్యాన్ని బంధాల పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది. తర్వాత సుఖంగా బతకాలని అనుకున్నాడంట. సుఖంగా బతకాలని అనుకున్నాక ఆయన మళ్ళీ భార్యాభర్తల దాంపత్యాలు నేర్చుకోవాల్సి వచ్చింది. కొత్త స్నేహితులను కలవాల్సి వచ్చింది. అందుకని నా పినతల్లి కోరినట్లు 14 సంవత్సరాల పాటు అడవిలో ఉండాలన్న కార్యక్రమాన్ని చేపట్టాను. ఆయన 14 సంవత్సరాల పాటు అడవిలో ఉండాలని కార్యక్రమాన్ని చేపట్టాడు వాళ్ళ పినతల్లి వల్ల. చూడండి, ఇక్కడ అసలు విషయం పనులు ఎలా నిర్ణీతమయ్యాయి అన్నది హాయిగా ఒకానొక మునిలాగా ఉండిపోదామని అనుకున్నప్పుడు నా చుట్టుప్రక్కల వాళ్ళు యువరాజు జీవితమే నాకు మెరుగని, నా జీవితానికి అదే అవసరం అని కావలసిన దాన్ని నూరిపోశారు. అక్కడ చుట్టూ ఉండే వాళ్ళంతా ఏం చెప్పారంటే, నువ్వు యువరాజుగా జీవించడమే మేలు, ఇవంతా నీకొద్దు, ఈ అడవిలో వద్దు అనని వాళ్ళంతా నూరిపోశారంట పక్కన వాళ్ళంతా. నా జీవితానికి అదే అవసరం అని కావలసిన దాన్ని నూరిపోశారు, నమ్మబలికారు. యువరాజుగా రాజభవనంలో ఉందాం అని నాకు అనిపించేసరికి నన్ను బలవంతంగా అడవులకు తరిమేశారు. యువరాజుగా ఉండాలని అనుకునేటప్పటికి ఆయన్ని బలవంతంగా అడవిలోకి తరిమేశారు. నాకు అక్కడ ఉండాలని అనిపించనే లేదు. సీతాపహరణం జరిగాక ఆమె ఎక్కడుందో కనుక్కోవాల్సిన నైతిక బాధ్యత నా మీద పడింది. ఆమె సీతాపహరణం జరిగిన తర్వాత అంటే రావణాసుడు ఎత్తుకొని పోయిన తర్వాత ఆమె ఎక్కడుందో తెలుసుకోవడం ఆయన బాధ్యత అని ఆ బాధ్యత నా మీద పడింది, అతని మీద పడిందంట. ఆమెకు అమితంగా ప్రేమించిన వ్యక్తిగా నేను స్వయంగా ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఉండేవాడిని. ఆమెతో మాట్లాడాలని, ఆమె నాకు ఎంత కావలసిన మనిషో చెప్పాలని, వివాహం అయినప్పటి నుంచి అపహరణం వరకు ఆమె నా జీవితాన్ని ఎంత మార్చేసిందో చెప్పాలని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పు గురించి చెప్పాలని అనిపించింది. అతనిలో వచ్చిన మార్పు గురించి చెప్పాలని అనిపించిందంట. ఎవరికి? సీతాదేవికి, రాముల వారు. కానీ ఆమె అక్కడ లేదు, ఎక్కడా అతని పక్కన లేదు. నా మనస్సులో మాటను నేను ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను, ఒక హనుమంతునితో తప్ప. అప్పటి వరకు నా విరహ బాధను మనోభాష టెలిపతితో
మొక్కలతో, జంతువులతో, రాళ్లతో చెప్పుకున్నాను. అవన్నీ నా బాధ పంచుకున్నాయి. చూడండి. అతని బాధలన్నీ ఎవరికి చెప్పుకున్నాడు? మొక్కలతో, రాళ్లతో, జంతువులతో టెలిపతి ద్వారా అంటే మనసులో నుండి వాళ్ళ వాళ్ళతో చెప్పుకున్నాడంట ఆయన. అవన్నీ నా బాధ పంచుకున్నాయి. అవన్నీ పంచుకున్నాయంట. నాకు ధైర్యం చెప్పాయి. హనుమంతుడు తారసిల్లే వరకు ఆ ధైర్య వచనాలతో తోనే బ్రతికాను. అతను కనిపించాక నా కార్యక్రమం చివరి దశకు వచ్చిందని నాకు అర్థమైపోయింది. సీతను అంటే అతను వెళ్ళేసి తిరిగి వచ్చి కనిపించిన తర్వాత అతనికి చివరి దశకు వచ్చేసిందని నాకు అర్థమయ్యింది. సీతను కలుస్తాను అని అర్థమయ్యింది. సరే, ఈ మధ్యలో కొందరు మంచి మంచి స్నేహితులు దొరికారు నాకు. వాళ్ళ సహచర్యంలో నేను భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను కూడా జ్ఞానాన్ని పొందాను. ఆ స్నేహితుల్లో వాలి, సుగ్రీవుల్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆశ్చర్యపోకండి. వాలి బాగా పరిణితి చెందినవాడు. కాకపోతే అతనిలో ఒక చిన్న పనికిమాలిన ఆశ ఉంది. విభీషణుడు, హనుమంతుడు ఇద్దరు మాస్టర్లు నాకు తెలిసింది మొత్తం నేర్చుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరూ నాలో నిద్రాణంగా ఉన్న దానిని తట్టి లేపడంలో సాయం చేశారు. ఆ ఇద్దరు మాస్టర్లు నిద్రాణంగా ఉన్న ఇతన్ని తట్టి లేపారంట. నాలో నిద్రాణమై ఆత్మజ్ఞానం తమలోకి ప్రవహించేలాగా చేశారు. ఇవాళ వాళ్ళంతా గొప్ప స్థితిలో ఉన్నారంటే దాని రహస్యం ఇదే. భూకక్ష మార్పు జరిగేదాని కోసము వాళ్ళందరూ కూడా తట్టి లేపారంట. ఏంది? అతని ఆత్మని తట్టి లేపారంట. సమయంలో వ్యూహాత్మకంగా పనులు చేసేవారు వీళ్ళిద్దరే. ఇంకా రాముడిగా నా జన్మ విషయానికి వచ్చినట్లయితే నేను మీకు ఇచ్చే సందేశం ఏమిటంటే, జీవితంలో ప్రతి విషయాన్ని నేర్చుకోండి. మీ జీవితంలో మీరు దేనినైనా అసహించుకుంటే ఆ విషయాన్ని గట్టిగా బయటికి చెప్పండి. ఏదైనా అసహించుకుంటే ఆ విషయాన్ని గట్టిగా బయటికి చెప్పండి. బయటికి వస్తుంది. అలా ఒక్కసారి అసహ్యానికి కారణం బయటికి వచ్చేసిందంటే అంతవరకు దేనినైతే అసహించుకున్నారో, ద్వేషించారో దాన్నే ప్రేమించడం మొదలు పెడతారు. దానితో సఖ్యతగా ఉండగలుగుతారు. దాని నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటారు. అలా కాకుండా దాని పట్ల మీకున్న ద్వేషాన్ని మీ మనసులోనే అణచిపెట్టుకున్నారనుకోండి, మీరు మీ ద్వేషంలోనే బ్రతుకుతారు. నేర్చుకోవాల్సిన ఇప్పుడు ఏందంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మాస్టర్స్, ఎవరినైనా ఏ పరిస్థితినైనా ఏ ఇబ్బందినైనా మనం ఎప్పుడైతే అసహించుకుంటామో దాన్ని అసహించుకోవటం వల్ల ఏమవుతుంది? దానిలోనే మనం బతుకుతాం. ఇంకా ఆ అసహ్యము, ద్వేషము మనలో అరిషడ్ వర్గాలు అనేటివి పెరిగిపోతూ ఉంటాయి. అలా అసహించుకోవద్దండి. అసహించుకున్న దాన్ని బయటికి చెప్పండి. బయటికి చెప్పిన దాన్ని దానితో స్నేహం చేయండి. దానితో స్నేహం చేసి నేర్చుకోండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. మీకున్న ద్వేషాన్ని మీ మనసులోనే అణచిపెట్టుకున్నారనుకోండి, మీరు ఆ ద్వేషంలోనే బ్రతుకుతారు. నేర్చుకోవలసిన ఆ ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోకుండానే పోతారు. మీరు ఏదైతే నేర్చుకోవాలని అనుకుంటారో అది నేర్చుకోకుండానే పోతారు. ఇంకా రెండవది, రాముడిగా రాజుగా రాజుగా నా జీవితం చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకానొక సమయంలో ఒక పనిని మాత్రమే చెయ్యాలి. రాత్రిళ్ళు మీరు ధ్యానం చేస్తారనుకోండి, పగలు మీరు ధ్యానులు కాలేరు. అంటే నా ఉద్దేశం నలుగురితో కూర్చుని ఇతర లోకాల గురించి చర్చిస్తున్నప్పుడు, లేదా వంట చేస్తున్నప్పుడు, లేదా ఆఫీసులో మీ బాస్ ఎదురుగ్గా ఉన్నప్పుడు మీరు ధ్యానం చేయకూడదు.
భూలోక వాసులుగా మనం సమాజంలో రకరకాల పాత్రలు పోషించాల్సి ఉంది. ఆయన చూడు ఎంత అద్భుతంగా చెప్పాడు. మీరు రాత్రిళ్ళు ధ్యానం చేస్తున్నారు. పగలు గూడా ధ్యానం చేయకండి. ఎందుకంటే మనము వంట చేస్తున్నప్పుడో, లేదంటే ఆఫీస్‌లో ఉన్నప్పుడు, లేదంటే మీ బాస్ ఎదురుగ్గా ఉన్నప్పుడు మీరు ధ్యానం చేస్తూ ఉన్నారంటే, నువ్వు ఏం నేర్చుకోవాలనుకోని వచ్చావో అది ఎలా నేర్చుకోగలుగుతావు? భూలోక వాసులుగా మనం సమాజంలో రకరకాల పాత్రలు పోషించాల్సి ఉంది. సంఘ జీవులుగా ఈ పాత్రలన్నిటిని మనం చక్కగా పోషించాలి. అవన్నీ చక్కగా పోషించినప్పుడే మనకి ఆత్మ జ్ఞానం అనేది కలుగుతుంది. అప్పుడే మన ఆధ్యాత్మిక బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించగలుగుతాం. మనము చక్కగా నిర్వర్తించగలుగుతాం. ఈ భూలోకాన్ని ఒక పాఠ ఒక పాఠాంశాలుగా పాఠశాలగా అనుకుంటే భూలోకంలో భౌతికంగా జీవించేటప్పుడు ఆధ్యాత్మికత అనేది పరిశోధనాంతర పరిశోధన లాంటిది. అటువంటి విద్యార్థి తక్కువ స్థాయి వాడు అయ్యి ఉండడు కదా! ఈ భూలోకములో ఈ భూలోకానికి వచ్చేవాళ్ళు ఎవ్వరైనా కూడా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు పరిశోధన లాంటిది. అటువంటి విద్యార్థి తక్కువ స్థాయి వాడు అయ్యి ఉండడు కదా! అంటే మరి చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాకుండా ఉండవు కదా! చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాకుండా ఉండవు కదా! అతనికి ప్రత్యేకించి ఇలాంటివి ఎలాంటివి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా! మాస్టర్ ప్రతి శిష్యులుగా నేను ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా మీ అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాను. మీరందరూ బ్రతకాలి, నిజంగా జీవించాలి. ఈ జన్మను చక్కగా అర్థం చేసుకోవాలి. దీనిలోని సరదాలను కూడా అనుభవించాలి. ఎందుకంటే మీ జీవిత నమూనాలలో చక్కగా బ్రతుకుతూ జీవితాన్ని జీవించడంలో పాల్గొంటూ, అదే సమయంలో ఆధ్యాత్మిక అమృతాన్ని గ్రోలుతున్న వాళ్ళు ఈ మొత్తం ప్రపంచంలోకి కేవలం మీరు మాత్రమే. మీరు మీ మాస్టరు ఇదే సాధనలో 4 కాలాల పాటు బ్రతకండి. మా వైపు నుంచి మేమందరం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావటానికి సిద్ధంగా ఉంటాం. గుడ్ లక్. గుడ్ బై. పిలవండి. అంతే. రావణుడితో సహా మేము మీకెవ్వరికైనా పలకడానికి సిద్ధంగా ఉంటాం అని ఆయన రాముల వారు స్పష్టంగా చెప్పారు మాస్టర్స్. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఎలా హ్యాపీగా బతకాలని అనుకుంటారో అలా హ్యాపీగా బతకండి. బతుకుతూ ఆధ్యాత్మిక అమృతాన్ని గ్రోలుతున్న వాళ్ళు ఈ మొత్తం ప్రపంచంలోకి కేవలం మనం మాత్రమే మాస్టర్స్. అందువల్ల ఆధ్యాత్మికతాన్ని అనుభూతి చెందండి. అలాగే మీరు ధ్యానం చేసి మీరు పగలంతా కూడా మీరు ఏమైతే నేర్చుకోవాలో, మీరు ఏ పాఠాలు నేర్చుకోవటానికి వచ్చారో ఆ పాఠాలని నేర్చుకోండి. అందరి దగ్గర నేర్చుకోండి అని ఆయన చెప్పారు. రాముల వారు చెప్పారు. ఇది పాఠశాల. ఈ ఈ భూమి అనేది పాఠశాల అనేది చెప్పారు మాస్టర్స్. అద్భుతంగా మా సీతాదేవి గురించి, అతని జీవితం గురించి, రాముల వారి జీవితం గురించి ఎంతో అద్భుతంగా ఆయన వివరించారు మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగచ్చు మాస్టర్స్. ఈ రాముల వారి గురించి ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగచ్చు. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నా గురువులకి, పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు.
ఈ క్లాస్‌కి హాజరైన మాస్టర్స్‌కి, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మాస్టర్స్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. బై మాస్టర్స్.